సినిమా సార్ ఇదైతే అంతే. థియేటర్లను తగలబెట్టిండు అసలు మనోడు. అసలు చూస్తుంటే లోపల నుంచి పూనకాలు వస్తున్నాయి. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంతకుముందు మనం జగపతి బాబు గారిని, శ్రీకాంత్ గారిని చూసినాం. ఫర్ ది ఫస్ట్ టైం మంచు మనోజ్ గారిని చూస్తుంటే స్క్రీన్ లోపల నుంచి మాకు భయం అవుతుంది అన్న. ఒక హాలీవుడ్ బీస్ట్ వచ్చి, ఒక విలన్ వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినట్టుంది. నిజంగా చెప్పాలంటే మనం తేజ సజ్జ గారి గురించి చెప్తున్నానన్న. అసలుకి అన్నాను హనుమాన్ సినిమాతోనే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినావు అనుకున్నా. కానీ ఈ సినిమాతో నేను పాన్ ఇండియా స్టార్ కాదు కదా, ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పేసి అని అంటారు. సినిమాలో మాత్రం క్లైమాక్స్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే క్లైమాక్స్ లా ఉంది. ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకునే వారికే ఇంకో సీను అసలుకి ఏందని అసలుకి బుర్ర పాడైపోతుంది. ఆయన ఎవరైనా బాగాలేదన్నది సూపర్ ఉందన్న సినిమా. 150 రూపాయలు మీకు ఏ మాత్రం అసలు తగ్గదు. వర్తు మామ వర్తే అన్నట్టుంటది అసలుకి. జై శ్రీరామ్. మీరు హనుమాన్ సినిమా చూస్తే హనుమంతుడు, ఈ సినిమాలో చూస్తే రాముడు. నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎథిక్స్ వాల్యూస్ ఎవరన్నా సినిమా తీయాలంటే నాకు తెలిసి తేజ సజ్జా గారే. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై రాజా. టాలీవుడ్ ఇండస్ట్రీకే పెద్ద రాజా. మీరు గుర్తెట్టుకో, పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అవుతావు బ్రో. ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు, కిరాయి. ఇప్పుడే వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బ్రో. మా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. సినిమా మాత్రం వేరే ఎలిషన్ ఇచ్చారు బ్రో. మన ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో. గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ నేరేషన్ కానివ్వండి, మన కార్తీక్ ఘట్టంలోని డైరెక్షన్ కానివ్వండి, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా మన శ్రీ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన రీతిక గారి క్యారెక్టర్ కానివ్వండి, మన మనోజ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. మన హీరో ఉన్నాడు తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. మన క్రికెట్ ప్లేయర్లో ఇష్టమైన ఒక వ్యక్తి ఆర్తిక ఈ సినిమాలో ఉన్నాడు. మన హీరోయిన్ రీతిక. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చికెన్ ముక్క, మటన్ ముక్క, ఈ సినిమా ఇటు పక్క వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కొనుక్కోవచ్చు. జై శ్రీరామ్. అన్న ఇప్పుడే మిరాయి సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే ఒక ఎక్సలెంట్ ఉంది. దీంట్లో ప్రతి సీన్, ప్రతి దేనికి ఒక